చేయడానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో కుట్ర జరిగిందని స్పష్టమవుతుంది. కేవీ రావు నుంచి బలవంతంగా కాకినాడ పోర్టు వాటాలను అరబిందో సంస్థకు కట్టబెట్టారని వెల్లడైంది. తనను బెదిరించారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి A1 గా కేసు నమోదైంది. కాకినాడ పోర్ట్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారి కూసాలు కదులుతున్నాయి. డిప్యూటీ సీఎం అంటే పదవి కాదు పవర్ అని పవన్ నిరూపిస్తున్నాడు. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వార్తల్లో నిలిచిన కాకినాడ పోర్టు అక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దానికి అడ్డుకట్ట కూడా వేయలేకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన స్టెల్లా L1 షిప్లో పట్టుబడిన రేషన్ బియ్యం వ్యవహారంలోనూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం ఉన్న స్టెల్లా L1 షిప్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో జరుగుతున్న దందా మీద తీవ్ర విమర్శలు చేశారు. అలాగే పోర్టు భద్రతపైన పవన్ సందేహాలు వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా దీని మీద సీబీఐ లేదా సిఐడితో విచారణ చేయించటం మీద కేబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని కూడా తేల్చి చెప్పారు. దీనికి తగ్గట్లే కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పోర్టు లాగేసుకుని 41% కేవీ రావుకు ఇచ్చేసి 59% అరవిందో వాళ్లకు అప్పగించారని, వీటన్నింటి మీద సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులతో చంద్రబాబు స్పష్టం చేశారట. ఇప్పటికే వైసీపీ హయాంలో కాకినాడ పోర్టును తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారంటూ విమర్శలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు విదేశీ షిప్ను పట్టుకున్నా సీజ్ చేయలేని పరిస్థితుల్లో ఉండటం మీద ఆత్మరక్షణలో పడింది. దీంతో కాకినాడ పోర్టులో సాగుతున్న రేషన్ బియ్యం దందా మీద సిఐడితో విచారణ చేయించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ పోరాటం చేస్తే తప్ప షిప్ను సీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో కేసు వేసే అంశంపైన ఆలోచన చేస్తున్నారట. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కోసం గత ప్రభుత్వంలో పెద్ద కుట్ర జరిగిందని, కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టును అరబిందో రియాల్టీకి కట్టబెట్టిన తర్వాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతి జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే స్పష్టం చేశారు. గత 3 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారంటున్నారు. దీని మీద సమగ్ర విచారణ జరిపించి కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికడతామని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులోకి అరబిందో రియాల్టీ ఎలా వచ్చిందో జగన్ చెప్పాలని ఆయన నిలదీస్తున్నారు. ఒకప్పుడు కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం అంత సులభమయ్యేది కాదట. వ్యాపారి ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా ఇక్కడున్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గ్యాంగుకు అడిగినంత ఇచ్చుకోవాలట. దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆడి గ్యాంగుకు అడిగింది ఇస్తేనే బయట వ్యాపారులు నిలవలేవి, పోర్టు గేటు కూడా తాకలేదంటున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వ జమానాలో డి అంటే దోపిడీ అన్నట్టు సాగింది. గత 5 ఏళ్లు రాజకీయ దన్నుతో కాకినాడ పోర్టు అరబిందో సంస్థ రూపంలో ప్రైవేటు వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లిపోయిందంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అక్రమాల వ్యవహారం సాగింది. బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో సాగినా, వ్యాపారంలో వాటాలు ఇచ్చినా అడిగినంత సమర్పించుకున్న వారి నిల్వలే ఇక్కడ నుంచి కదిలాయట. ద్వారంపూడి కుటుంబం చుట్టూ, వాళ్లని నమ్ముకున్న వాళ్ల చుట్టూనే అంతా సాగిందంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క పర్యటనతో రేషన్ బియ్యం మాఫియా షేక్ అయిపోతోందట. ఇప్పుడు సీజ్ ది షిప్ అని చేసిన కామెంట్ ఇప్పుడు ట్రెండింగ్ టాక్ అయింది. చంద్రబాబుతో పవన్ భేటీ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు చర్చలతో కాకినాడ పోర్టు మీద నిఘా పటిష్టం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓ సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ సెక్యూరిటీ టీంను పెట్టి అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా పోలీస్ కనుసన్నల్లోనే జరిగేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందట.
ప్రత్యేక భద్రతా అధికారి పర్యవేక్షణలో నిఘా పెడితే కాకినాడ పోర్టులో జరుగుతున్న దందా అంతా బయటికి వస్తుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఎప్పటికీ పోర్టులోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. లోకల్ పోలీసులు వెళ్లి పర్యవేక్షణ పెట్టడం కంటే ఒక ప్రత్యేక బృందం రేయింబవళ్లు పోర్టులోనే విధులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. పోర్టులో ఏం జరిగినా వెంటనే తెలిసిపోయేలా ప్రతి అక్రమ దందాకు అక్కడికక్కడే చెక్ పెట్టేలా పగడ్బందీ వ్యూహం రెడీ చేస్తున్నట్లు తెలిసిందే. ఇప్పటికే బియ్యం లోడ్తో పట్టుబడిన షిప్ తమ ఆధీనంలోనే ఉందని కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో బృందం ఏర్పాటు చేసి 2 రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఎక్కడెక్కడ నుంచి బియ్యం పోర్టుకు చేరుతున్నాయో లింకులు ఏంటో బయటికి తీసేందుకు రెడీ అవుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపే విషయంలో తగ్గేదేలే అంటోంది ఏపీ సర్కార్. కాకినాడ పోర్టులో భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాల మీద మంత్రులు జరిపిన సమీక్షలో కీలక విషయాలు తెలిసాయట. కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా మంది రైస్ మాఫియాకు సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సీజ్ ది షిప్ అంటూ పవన్ చేసిన కామెంట్స్ నుంచి స్పెషల్ సెక్యూరిటీ టీం ఏర్పాటు దాకా కాకినాడ పోర్టు మీద ఎప్పటికప్పుడు తాజా సమాచారం వస్తూనే ఉంది. మొత్తంగా గ్రామీణ స్థాయి నుంచే రేషన్ బియ్యం దందాకు చెక్ పెట్టడంతో పాటు పోర్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించుకుందట. ద్విముఖ వ్యూహంతో రేషన్ రైస్ స్మగ్లింగ్ కు ఎండ్ కార్డు వేయాలని ఫిక్స్ అయిందంటున్నారు. త్వరలోనే మరిన్ని చర్యలు ఉంటాయని, తనా మనా తేడా లేకుండా రేషన్ బియ్యం మాఫియా విషయంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు కూటమి నేతలు. మొత్తానికి కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో రేషన్ బియ్యం మాఫియాకు చుక్కలు కనిపించే పరిస్థితి నెలకొందంటున్నారు.